హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ జనవరి 25 షిఫ్ట్ 1లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ చూద్దామండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు ఆండ్రాయిడ్ యాప్లో మనకి అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. రైట్, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా మనకి క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. ఓకే, మనం యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో అంటే 23rd షిఫ్ట్ 2లో వచ్చింది ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ యాక్చువల్లీ కొంతమంది కామెంట్స్ అయితే చేయడం జరిగిందండి ఈ క్వశ్చన్ గురించి. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మనకి అమౌంట్ అని అడుగుతున్నారండి. చూడండి, 800 రూపాయలు 5% ఇంట్రెస్ట్ చొప్పున 3 సంవత్సరాల తర్వాత ఎంతైతే అవుతుందో, 800 ఎంతైతే అవుతుందో, 800 ఏమవుతుందండి, 5% ఇంట్రెస్ట్ చొప్పున 3 సంవత్సరాలకి పెరుగుతుంది కదా. ఆ 800 ఎంతైతే అవుతుందో అది దేనికి ఈక్వల్ అంట, ఈ ఎక్స్ రూపీస్ 6% చొప్పున 2 years తర్వాత ఇది ఎంతైతే అవుతుందో దానికి ఈక్వల్ అని చెప్తున్నారండి. క్వశ్చన్లోని ఏం చెప్తున్నారు అంటే యాక్చువల్లీ ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అని చెప్పట్లేదు. ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అంటే మనం వేరేలా సాల్వ్ చేస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్ కాకుండా ఫైనల్గా వచ్చే అమౌంట్ ఈక్వల్ అని చెప్తే మనం వేరేలాగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అమౌంట్ 1 = అమౌంట్ 2 అని ఇచ్చినప్పుడు అప్పుడు వేరేలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి క్లియర్గా ఫాస్ట్గా ఒకసారి చూసేద్దాం. చూడండి, 800 రూపీస్ ఉందండి. ఓకే, ఇయర్కి 15% పెరుగుతుంది. ఇయర్కి 5% పెరుగుతుంది. సో 3 సంవత్సరాలకి మొత్తం 15% పెరుగుతుంది. రైట్, సో 3 yearsకి 15% పెరుగుతుంది. ఈ 15% ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్. ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 15% మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. కానీ కంప్లీట్గా 800 ఎంత అవుతుంది, ఫైనల్ అమౌంట్ ఏమవుతుంది అంటే 800 15% ఇంక్రీజ్ కాబట్టి 800 × 115/100. రైట్, ఎందుకంటే అది 115% అవుతుంది అనమాట. అలాగే ఈ ఎక్స్ రూపీస్ కూడా ఏమవుతున్నాయి, 6 × 2 12 కాబట్టి ఇది 112% అవుతుంది బై 100. సో సింపుల్ 100 క్యాన్సిల్ చేసుకున్నాం. నిన్న ఆల్రెడీ ఈ వీడియోలో చూసాం. ఇప్పుడు క్వశ్చన్ క్లియర్గా చూడడం జరిగింది. ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది 821 పాయింట్ సంథింగ్ వచ్చింది అనమాట. ఓకే, సో అది ఏంటి, మనకి అమౌంట్ ఈక్వల్ అని ఇచ్చారు. ఓకే, చిన్నది క్వశ్చన్ మనకి వేరీ అవ్వచ్చండి, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ కాదు కాబట్టి వాళ్ళకి స్టూడెంట్స్ గుర్తున్నది ఇచ్చారు కాబట్టి మనం సాల్వ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ అమౌంట్ అని ఇచ్చారు. అదే ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే ఈక్వల్ అని ఇచ్చుంటే దీనిలో 15% అంటే 800లో 15% ఎంత, 120. అది దీనిలో 12%కి ఈక్వల్ అవుతుంది. 12% ఆఫ్ ఎక్స్ అని అప్పుడు మనం చెప్పచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ 1000 అని మనం చెప్పచ్చు. అప్పుడు ఎక్స్ 1000 అవుతుంది. కానీ క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అని అవ్వలేదు, టోటల్ అమౌంట్ ఈక్వల్ అని ఇచ్చారు. ఓకే, ద అమౌంట్ ఈజ్ ఈక్వల్ అని అన్నారు. ఓకేనండి, సో యాక్చువల్లీ ఆఫ్టర్ 3 years అని ఉంటే ఇంకా క్వశ్చన్ కరెక్ట్గా ఉండేది. ఫర్ అంటే ఆఫ్టర్ 2 years అని ఉంటే ఇంకా కొంచెం కరెక్ట్గా ఉండేది అనమాట. ఓకేనండి, సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఈ రోజు షిఫ్ట్ 1లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూద్దాం. రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ ఫాదర్ అండ్ ఏ సన్ ఈస్ 4:1. బిఫోర్ 4 years దేర్ ఏజెస్ రేషియో ఇస్ 6:1. చూడండి, తండ్రి మరియు కొడుకు వయస్సు నిష్పత్తి అంట ఎంతంట, 4:1 అంట. ఓకే, అదే 4 సంవత్సరాల ముందైతే వాళ్ళ వయస్సు నిష్పత్తి ఎంతంట, 6:1 అంట. అలా అయితే ఆ తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు ఏంటి అంటున్నారు. చూసుకోండి, 4 సంవత్సరాల ముందు వాళ్ళ వయస్సు నిష్పత్తి 6:1. ఇప్పుడు వయస్సు నిష్పత్తి 4:1. చూసుకోండి, జాగ్రత్త చూసుకోవాలి. ఇదేంటి, 4 years తర్వాత, 4 సంవత్సరాల తర్వాత. ఓకే, 4 సంవత్సరాల తర్వాత ఇది అంటే ఇది ప్రస్తుతది, అది 4 years ముందుది. సో దాన్ని సింపుల్గా వేసుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత తగ్గింది, ఇక్కడ 2 తగ్గింది, ఇక్కడ అసలు ఏమీ తగ్గలేదు. ఎప్పుడైనా సరే మనం రేషియో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత 6కి 4కి డిఫరెన్స్ 2 అండి. కానీ ఇక్కడ ఏంటి, 4 years తర్వాత అంటే ఏం అవ్వాలి, యాక్చువల్గా అయితే పెరగాలి. కానీ ఇక్కడ ఏంటి, తగ్గింది. అప్పుడు మనం ఎప్పుడైతే ఇక్కడ 2 తగ్గింది, ఇక్కడ అసలు ఏమీ తగ్గలేదు, దాన్ని ఏం చేయొచ్చు అంటే మనం ఈక్వల్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఎంతైతే పెరుగుతుందో ఇక్కడ కూడా అంతే పెరిగేలాగా మనం దాన్ని చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం మనం ఎలా చేయొచ్చు అంటే, 6కి 1కి డిఫరెన్స్ ఎంత, 5 అండి.
6 మైనస్ 1 5, 4 మైనస్ 1 ఎంత 3. సింపుల్ అండి. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ని ఈ రెండింటికి మనం మల్టిప్లై చేస్తాం. అంటే మనకు తెలుసు ఏంటి, ఒక రేషియోలోని రెండు నెంబర్స్కి మనం ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయొచ్చు, ఆ రేషియో అనేది మారదు. సో 3తో మనం మల్టిప్లై చేస్తాం. 3 × 6 18, 3 × 1 3. సో కొత్త రేషియో ఇదండి. ఇప్పుడు కొత్త రేషియో తెచ్చుకున్నాం. అలాగే 5 × 4 20, 5 × 1 5. న్యూ రేషియోస్ అనమాట ఇవి. ఓకే, ఇది ప్రెసెంట్ రేషియో, ఇది 4 years ముందు వాళ్ళ ఏజ్ రేషియో. ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది. ఇక్కడ ఏమైంది, +2 యూనిట్స్ అయింది. ఇది ఏమైంది, +2 యూనిట్స్ అయింది. ఇదేమైంది, ఇది కూడా +2 యూనిట్స్ అయింది. అలా మనం ఈక్వల్ చేసుకున్నాం. ఎందుకంటే ఇద్దరికి కూడా 4 yearsకే కదా పెరిగింది. అంతేగాని ఒకరికి కొన్ని యూనిట్లు పెరిగి ఇంకోరికి మరో కొన్ని యూనిట్లు పెరిగితే అది మనం కరెక్ట్గా సాల్వ్ చేయలేము. సో ఇక్కడ 2 యూనిట్సే పెరిగింది, ఇక్కడ 2 యూనిట్సే పెరిగింది. ఆ 2 యూనిట్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, 4 yearsకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇది 4 years తర్వాత ఏజ్ ఇది కాబట్టి. సో 4 yearsకి ఈక్వల్ అవుతుంది. అంటే 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో 1 యూనిట్ వాల్యూ 2. ఇప్పుడు మనకు సింపుల్గా తెలుసు ఇదేంటి, ప్రెసెంట్ ఫాదర్ ఏజ్, ఇదేంటి 20 యూనిట్స్. సో 20 యూనిట్స్, 1 యూనిట్ 2 అయితే 20 యూనిట్స్ ఎంత 40. సో ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ ఎంత అంటే 40 years. అదే చైల్డ్ ఏజ్, వాళ్ళ సన్ ఏజ్ ఎంత, 1 యూనిట్ 2 yearsకి ఈక్వల్ కదా, 5 యూనిట్స్ కాబట్టి 10 years. అదే 4 సంవత్సరాల ముందు అడిగినా సరే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఏది అడిగినా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. రైట్, సింపుల్ థింగ్. ఫాస్ట్గా ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఎగ్జామ్లో అయితే సింపుల్గా ఎలా చేస్తాం, 6:1, 4:1 చూసినండి. ఇది 4 years పెరిగింది కదా, ఇది ఫాదర్ది, ఇది సన్ ఏజ్. కానీ ఇక్కడ ఏంటి కరెక్ట్గా లేదు. అప్పుడు ఏం చేయాలి, దీని డిఫరెన్స్ 3తో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసాము. 5తో దీని డిఫరెన్స్ 6 - 1 5 కాబట్టి 5తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 20:5. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రేషియో ఉందనుకోండి, 6:1 అనే ఒక రేషియో ఉంది. ఏ నెంబర్తో అయినా ఈ రెండింటిని మల్టిప్లై చేయొచ్చు. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అసలు మారదు రేషియో, ఎందుకంటే మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తాయి. 3 టేబుల్లో చూడండి, 3 6 3 1s, మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 6:1 అవుతుంది. సో రేషియోని సేమ్ నెంబర్తో రెండింటిని, అంటే A:B అనే ఒక రేషియోని ఏని బిని సేమ్ నెంబర్తో మనం ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయొచ్చు. ఓకే, 0తో తప్ప. ఓకే, ఏ నెంబర్తో అయినా సరే మనం మల్టిప్లై చేసుకోవచ్చు. రైట్, సో 3తో మనం మల్టిప్లై చేసుకున్నాం. 3 6 18, 3 1s 3. సో ఇక్కడ మనం 5తో మల్టిప్లై చేస్తాం, ఎందుకంటే 6 - 1 5 కాబట్టి ఆ డిఫరెన్స్ మనం ఎందుకు చూడండి. ఇప్పుడు ఇక్కడ 2 యూనిట్సే పెరిగింది, ఇక్కడ 2 యూనిట్సే పెరిగింది. ఆ 2 యూనిట్స్ వాల్యూ క్లియర్గా వచ్చేస్తుంది. ఎందుకు, ఎంత 4 years. ఎందుకంటే సేమ్ కదా, ఇతనికి 4 yearsే పెరుగుతుంది, ఇతనికి 4 yearsే పెరుగుతుంది. 4 years అయితే ఎవరికైనా సరే 4 yearsే పెరగాలి. సో ఆ 2 యూనిట్స్ 4 yearsకి ఈక్వల్ అయింది, 1 యూనిట్ 2 yearsకి ఈక్వల్ అయింది. ప్రెసెంట్ ఏజ్ 20 యూనిట్స్ అంటే 40 years అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. రైట్, చాలా ఈజీ క్వశ్చన్, బట్ ఇది కొంచెం ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి చాలా చాలా ఈజీగా చూసిన వెంటనే సాల్వ్ చేసేస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 200 and 1000 ఆర్ డివిజిబుల్ బై 7? 200 మరియు 1000కి మధ్యన ఎన్ని సంఖ్యలు 7 ద్వారా భాగించబడతాయి అంటున్నారు. సింపుల్ థింగ్ అండి. ఏంటి, 200 నుంచి 1000 మధ్యలో ఉన్న నెంబర్స్, క్లియర్ చెప్పేసరి మధ్యలో ఉన్న నెంబర్స్ ఎన్ని నెంబర్స్ 7 చేత డివైడ్ అవుతాయి. ఫస్ట్ 7తో 200 డివైడ్ చేయండి. 7 2s are 14, 60 ఉంది. 7 8s are 56. ఇంకా 4 రిమైండర్ ఉండిపోయింది, వదిలేయండి. అంటే 200 ముందున ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి డివిజిబుల్ అవుతున్నాయి, 7తో 28 నెంబర్స్ డివిజిబుల్ అవుతున్నాయి. 200 ముందున 28 నెంబర్స్ డివిజిబుల్ అవుతున్నాయి. ఓకే, 1000 వరకు అయితే ఎన్ని అవుతున్నాయి, 7తో డివైడ్ చేద్దాం. 7 1s are 7 30 ఉంది. 7 4s are 28, 20 ఉంది. 7 2s are 14. మొత్తం ఎన్ని నెంబర్స్ అండి, 142 నెంబర్స్ ఉన్నాయి. 1000 వరకు మనం చూసుకుంటే 142 నెంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి, 1000 దాకా అయితే 142 ఉన్నాయి, 200 కంటే ముందైతే 28 ఉన్నాయి. సో ఇందులోంచి దీన్ని తీసాం అనుకోండి, మధ్యలో ఉన్నవి ఎన్నో వస్తాయి. 142 మైనస్ 128, సారీ 142 మైనస్ 28. సో 12 - 8 is 4, 3 - 2 is 1. ఇది కామన్గా ఉంది 1. సో 114 ఆన్సర్ అవుతుంది. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే 114 నెంబర్స్ ఉన్నాయి అని మనం సింపుల్గా చెప్పొచ్చు. రైట్, సింపుల్ థింగ్ ఏం చేసాం, 200 ముందున ఎన్ని అయితే 7తో డివైడ్ అవుతున్నాయో ఆ నెంబర్స్ తీసుకున్నాం. 1000 లోపు మొత్తం ఎన్ని అయితే డివైడ్ అవుతున్నాయో చూసుకున్నాం. సో ఇందులోంచి తీసేస్తే ఈ మధ్యలో ఉన్నవి వస్తాయి. సింపుల్.
రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 0.25 by 0.00025 ఇంటూ 0.0025 ఇంటూ 25. సింపుల్ అండి. ఫస్ట్ మనం ఏం చేయొచ్చు, డెసిమల్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో మనం నోట్ చేసుకున్నాం అనుకోండి, వెంటనే అర్థం అయిపోతుంది మనకి. ఇక్కడైతే 2 ఉన్నాయి, కిందనైతే ఎన్ని ఉన్నాయి, 3 + 4 7 ఉన్నాయి. 7 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో 2 తీసేయండి అంటే ఇంకో 5 డెసిమల్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ 5 zeros మనం పైన ఇచ్చేస్తే సరిపోతుంది. 5 zeros మనం ఇచ్చేద్దాం. 5 zeros అంటే 25కి 5 zeros 1 2 3 4 5 5 zeros మనం ఇచ్చామండి. సింపుల్. అప్పుడు డివైడెడ్ బై ఇక్కడ ఏంటి 25. ఇవన్నీ ఏమైపోతాయి, డెసిమల్ పాయింట్స్ పోతాయి. సో అన్ని 25లు అయిపోతాయి. సో 25 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 25 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా మనకి మిగిలింది ఏంటండి, సింపుల్ థింగ్ ఒకసారి చూసుకోండి. 25 పక్కన మనం ఈ 5 zeros వేసుకోవచ్చు, అలాగైనా సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి 25తోని 100s కింద డివైడ్ చేసుకుందాం. ఇదొక 100, ఇదొక 100, ఇదొక 10. సో అంటే 100 × 100 × 10 కింద రాసుకుందాం. సో ఇదేంటి 25 × 25. సో సింపుల్. ఇప్పుడు ఏంటి 25 ones 25 fours, 25 ones 25 fours, 4 × 4 16 × 10 160. సో ఆన్సర్ ఏమవుతుందండి, 160 అవుతుంది. సింపుల్, రైట్. సింపుల్గా ఏమి లేదు, డెసిమల్ పాయింట్స్ని మనం తీసేస్తే ఎన్నైతే తీసామో అన్ని సున్నాలు వేసుకోవాలి. ఇక్కడ 7 ఉన్నాయి మొత్తం డిజిట్స్ డెసిమల్ పాయింట్ తర్వాత, ఇక్కడ 2 ఉన్నాయి. సో మిగిలిన 5 మనం మల్టిప్లై చేసుకుంటాం, లేదంటే పక్కన సున్నాలు వేసుకున్నాం, ఎలా అయినా సరే ఒకటే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. మీన్ ఆఫ్ 10 12 14 16 18 20 26 and 28. చూసుకోండి, అన్నిటికీ మీన్ అడిగారు. మీన్ అంటే యావరేజ్. సింపుల్ థింగ్ ఏం చేయొచ్చు, ఒకటి ఏంటంటే నార్మల్ మెథడ్, ఇవన్నీ యాడ్ చేసి డివైడ్ బై 8 చేసేయచ్చు. బట్ ఓకే, అలా కాకుండా ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చూడండి, ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ కూడా 2 ఉంది, అవునా. సో ఇంతవరకు డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి డైరెక్ట్గా మనకి ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు యావరేజ్ ఎంత అంటే కరెక్ట్గా మధ్యలో ఉన్న నెంబర్ ఇదేంటి 15 అని మనం చెప్పేయచ్చు. 15 ఇక్కడ యావరేజ్ అవుతుంది ఓన్లీ ఈ 6 నెంబర్స్కి, ఎందుకంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ దాకా మనం చూసాం. ఓకే, సో ఇక్కడ మధ్యలో ఉన్న నెంబర్, కరెక్ట్గా సెంటర్లో ఉన్న నెంబర్ ఏంటి, 14కి 16కి మధ్యలో ఉండాలంటే 15. ఈ నెంబర్కి అయితే ఈ 6 నెంబర్స్కి 15 యావరేజ్ అయింది, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏంటి, ఇది ఎంత ఎక్కువ ఉంది, 13 ఎక్కువ ఉంది. సారీ, ఇది ఎంత ఎక్కువ ఉంది, 11 ఎక్కువ ఉంది. ఇది ఎంత ఎక్కువ ఉంది, 13 ఎక్కువ ఉంది. సో మొత్తం ఎంత ఎక్కువ ఉన్నాయి, 24 ఎక్కువ ఉంది. సో ఆ 24ని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 8 నెంబర్స్కి ఈక్వల్గా డివైడ్ చేయాలి. 24ని ఏం చేయాలి, ఈక్వల్గా ఆ 8 నెంబర్స్కి డివైడ్ చేయాలంటే ఒక్కొక్క నెంబర్కి ఎంత వస్తుంది, 3 3 3 3 వస్తుంది. అంటే యావరేజ్కి ఫైనల్గా 3 యాడ్ అయ్యి యావరేజ్ 18 అవుతుంది అని మనం చెప్పచ్చు. చూసుకోండి, ఇది యావరేజెస్ కాన్సెప్ట్ నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. లేదంటే ఈ క్వశ్చన్ ఇంకోలా కూడా చేయొచ్చండి. ఏంటిది అనుకుంటున్నారు, ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 28 ఉంది. అప్రాక్సిమేట్గా మధ్యలో ఒక నెంబర్ తీసుకుందాం, 18 మధ్యలో ఉంది. సో 18నే యావరేజ్ అని మనం అనుకుంటున్నాం అండి, 18ని యావరేజ్ అని అనుకుంటున్నాం. సో ఇక్కడ 2 ఎక్కువ ఉంది, ఇక్కడ 2 తక్కువ ఉంది. సో సరిపోయింది, 2 ఇక్కడ ఎక్కువ ఉంది, 2 ఇక్కడ తక్కువ ఉంది. సో ఇట్లా ఈ రెండింటికి సరిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 8 ఎక్కువ ఉంది 26కి, ఇక్కడ ఏంటి 10 8 తక్కువ ఉంది. సో ఈ రెండింటికి కూడా సరిపోయింది. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, ఇక్కడ 10 ఎక్కువ ఉంది, ఈ రెండింటికి కలిపి ఇక్కడ 6 తక్కువ ఉంది, ఇక్కడ 4 తక్కువ ఉంది, ఇక్కడ 10 తక్కువ ఉంది, ఇక్కడ 10 ఎక్కువ ఉంది. సో ఇవి కూడా సరిపోయాయి. సో అంటే యావరేజ్ ఏమవుతుంది, 18 అవుతుంది అని మనం చెప్పచ్చు. ఓకే, సో ఎలాంటి మెథడ్లో అయినా ఏది కన్వీనియంట్గా ఉంటే, ఏది మనం ఫాస్ట్గా చేయగలం, ఏది మనకు ఆల్రెడీ బాగా ప్రాక్టీస్ ఉందో ఆ మెథడ్లో మనం ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. యావరేజెస్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాం, తప్పకుండా ఇంతవరకు చూడకపోతే కంపల్సరీగా చూడండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, దెన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. చూడండి, ఒక క్యూబ్ యొక్క భుజం 50% పెంచారంట. 50% అంటే ఎంత, నార్మల్గా చూసుకుంటే 1/2, ఫ్రాక్షన్స్లో చూసుకుంటే 1/2, అంటే 2 మీద 1 పెంచారంట. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక క్యూబ్ 3/2 అయిపోతుంది, రైట్. 50% ఇంక్రీజ్ అంటే ఏమవుతుంది, 3/2 టైమ్స్ అవుతుంది, 3/2 టైమ్స్ అయిపోతుంది దానికి అది. ఇప్పుడు ఇక్కడ ఏమడుతున్నారు, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా అంటున్నారండి. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 6 × a² అండి.
కాన్స్టెంట్ ని మనం ఎప్పుడు కూడా వదిలేయచ్చు, ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ గురించి అడుగుతున్నారు కాబట్టి. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ అవుతుంది, పర్సంటేజ్ చేంజ్ అవుతుంది ఏ స్క్వేర్ అంటే 3/2కి హోల్ స్క్వేర్ చేయండి 9/4 అవుతుంది. అంటే 9/4 ఏ స్క్వేర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏమవుతుంది, సైడ్ వచ్చేసి 3/2a అవుతుంది. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 9/4 ఏ స్క్వేర్ అవుతుంది. అంటే 9/4 టైమ్స్ అవుతుందండి. 9/4 టైమ్స్ అంటే అర్థం ఏంటి, 9/4 అంటే 4 మీద 5 పెరుగుతుందని అర్థం. ఎందుకంటే ఆల్రెడీ ఉండేది 6a స్క్వేర్, కానీ ఇప్పుడు దీనికి 9/4 టైమ్స్ అవుతుంది దీనికి. సో అంటే 9 మీద 4 పెరుగుతుంది. ఫ్రాక్షన్స్ లో మనం మాట్లాడుకుంటే జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రాక్షన్స్ గురించి. 4 మీద 5 పెరుగుతుంది. 4 మీద 5 పెరుగుతుంది అంటే 4 మీద మనకి 5 పెరుగుతుంది అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది. క్లియర్గా 9/4 అంటే ఎంత పర్సెంటేజ్, 125%. 125% అని మనం సింపుల్గా చెప్పచ్చు, రైట్. సో ఏం చెప్పొచ్చండి, 125% పెరుగుతుంది అని మనం చెప్పొచ్చు. 125% పెరుగుతుంది అంటే ఇప్పుడు 9/4 ఉంది. 9/4 డైరెక్ట్ డివైడ్ చేసుకుని మనకి ఏమొస్తుంది, 2.25 టైమ్స్ వస్తుంది. 2.25 అంటే యాక్చువల్గా ఉండేది 1 టైమ్, కానీ ఇప్పుడు ఏమైంది 1.25 టైమ్స్ ఎక్స్ట్రా అయింది. అంటే అదేంటి 125% అని చెప్పొచ్చు. క్లియర్గా చూసుకోండి, 9/4 అని ఉంది అంటే 4 మీద ఏమవుతుంది 5 పెరుగుతుంది. 4 మీద 5 పెరుగుతుందంటే 4లో 5 ఎంత పర్సెంటేజ్ అండి, 125%. ఓకే, సో 125% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఏది టోటల్ సర్ఫేస్ ఏరియాలో చేంజ్ ఏంటి, 125% ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 125 ఎలా వచ్చింది, 4 అంటే 100%, అంటే ఒక్కొక్క 1 వచ్చేసి 25% అయింది. ఇక్కడ 1 పెరిగింది కదా, అంటే 125% టోటల్గా పెరుగుతుందని అర్థం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. Find the area of a rhombus having each side equal to 17 cm and one of the diagonals is 16 cm. చూడండి, ఒక రాంబస్ యొక్క భుజం ఇచ్చారు మరియు దాని వికర్ణంలో ఒకటి ఇచ్చారు, అలాగే రాంబస్ యొక్క వైశాల్యం అడుగుతున్నారు. సింపుల్ వెరీ ఈజీ క్వశ్చన్. ఆల్రెడీ మనకి లాస్ట్ షిఫ్ట్స్లోని ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో క్లియర్గా చూసుకోండి, ఒక రాంబస్ ఉంది, రైట్. ఒక డయాగ్నల్ ఇచ్చారు, సైడ్ ఇచ్చారు ఎంత, సైడ్ వచ్చేసి మనకి 17 అంట, సైడ్ వచ్చేసి 17. ఓకే, సో ఒక డయాగ్నల్, ఏదో ఒక డయాగ్నల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్నల్ అనుకుంటున్నానండి. ఈ డయాగ్నల్ ఎంత, మొత్తం 16 అన్నారు. సో ఇదేమవుతుంది, ఇది 8 అవుతుంది. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది ఆటోమేటిక్గా, 17 స్క్వేర్ 289 మైనస్ 64 అంటే ఎంత అవుతుందండి, 225 స్క్వేర్ రూట్ 15 అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పైథాగరన్ ట్రిప్లెట్స్ గురించి సింపుల్గా క్లియర్గా చెప్పుకున్నాం. అవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మనకి ఈజీగా వచ్చేస్తుంది. వెంటనే 15 అని రాసేయచ్చు, లేదంటే 17 స్క్వేర్ 289 మైనస్ 8 స్క్వేర్ 64, దీనికి స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ రూట్ 225 అంటే అప్పుడు 15. సో అలా అయినా 15 వేసుకుంటాం. లేదు పైథాగరన్ ట్రిప్లెట్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నాం అంటే ఏంటి, పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటే మళ్ళీ చెప్తున్నాను 3, 4, 5, 5, 12, 13 ఇవన్నీ కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉన్నాయి. అలాగే మనకి 8, 15, 17. సో అలా మనకి ఒక 6 గుర్తుపెట్టుకుంటే చాలండి పైథాగరన్ ట్రిప్లెట్స్. ఆటోమేటిక్గా మనకి పైథాగరస్ థీరం ప్రకారం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. సో ఇదేంటి హాఫ్ 15 వచ్చింది, ఇంకో హాఫ్ ఇంకో 15 అవుతుంది. అప్పుడు ఆ డయాగ్నల్ మొత్తం ఎంత అవుతుందండి, 30 సెంటీమీటర్స్ అవుతుంది. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట యాక్చువల్లీ, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. పైప్ ఏ, పైప్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12 hours and 16 hours రెస్పెక్టివ్లీ. గొట్టం ఏ మరియు బి వచ్చేసి వరుసగా 12 గంటలు మరియు 16 గంటల్లో ట్యాంక్ నింపగలమంటే, అలాగే పైప్ సి వచ్చేసి ఎంటీ ద సేమ్ ట్యాంక్ ఇన్ 8 hours అంటున్నారు. సో గొట్టం సి వచ్చేసి అదే ట్యాంక్ని 8 గంటల్లో ఖాళీ చేయగలదంట. ఒకవేళ 3 పైప్స్ని ఓపెన్ చేస్తే ఒకే టైంలో అప్పుడు ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటున్నారు. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఏంటి, ఏ బి సి ఉన్నాయండి. ఏకి వచ్చేసి ఎన్ని అవర్స్ పడుతుంది, 12 గంటలు పడుతుంది ఫిల్ చేయడానికి. బికి 16 hours పడుతుంది ఫిల్ చేయడానికి. సి చూడండి, సి మాత్రం ఎంటీ చేస్తుంది ఎన్ని అవర్స్లో, 8 hours ఎంటీ చేస్తుంది. సో 8కి 12కి 16కి ఎల్సిఎం ఎంతండి, 48 యూనిట్స్. 48 యూనిట్స్లో టోటల్ వర్క్ని, టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీని మనం 48 యూనిట్స్ అనుకుంటాం. సో ఏ వచ్చేసి 12 గంటల్లో 48 యూనిట్లు నింపుతుందంటే గంటకి 4 యూనిట్లు నింపుతుంది. బి వచ్చేసి గంటకి 3 యూనిట్లు నింపుతుంది. అలాగే సి వచ్చేసి గంటకి 6 యూనిట్లు ఖాళీ చేస్తుంది. అంటే ఫైనల్గా మనం చూసుకుంటే ఏబిసి ముగ్గురు కలిసి 1 యూనిట్ మాత్రమే నింపుతున్నారు ఫైనల్గా చూసుకుంటే. ఇప్పుడు ఏమడుగుతున్నారు,
ఒక యూనిట్ ఒక గంటకు నింపుతున్నారు, మొత్తం 3 పైపులు కలిసి ఆ ట్యాంక్ ఫుల్ని ఎప్పుడు చేస్తాయి అంటున్నారు. గంటకు ఒక యూనిట్ చొప్పున 48 యూనిట్లకి 48 గంటలు పడుతుంది. సో టోటల్ ఎన్ని హవర్స్ పడుతుంది? 48 హవర్స్ పడుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. రైట్? సో ఓకే గైస్, ఈ షిఫ్ట్లో అయితే మనం కొన్ని క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో మీరు కనుక నెక్స్ట్ షిఫ్ట్స్లో కనుక ఎగ్జామ్ రాసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోస్ కింద కామెంట్ చేయండి. సో ఆ క్వశ్చన్స్ కూడా మనం అప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.